ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వీడియోలో 23rd క్వశ్చన్ వరకు తెలుసుకుందాము. ఈ వీడియోలో 24th నుంచి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 24th క్వశ్చన్ వచ్చేసి శాతవాహనుల కాలంలోని బంగారు నాణేలు. ఆప్షన్ 1 స్వర్ణ, ఆప్షన్ 2 తెలింగ, ఆప్షన్ 3 త్రికూట, ఆప్షన్ 4 రజిత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఓడ గుర్తు బొమ్మలున్న నాణేలను ముద్రించిన రాజు. ఆప్షన్ 1 రెండో హరికేసరి, ఆప్షన్ 2 కాకతీయ గణపతి దేవుడు, ఆప్షన్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 4 హలుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ది కుతుబ్ షాహీన్ ఆఫ్ గోల్కొండ రచయిత. ఆప్షన్ 1 హెచ్కే షేర్వాణి, ఆప్షన్ 2 హిరానంద శాస్త్రి, ఆప్షన్ 3 మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఆప్షన్ 4 డాక్టర్ ఎన్ వెంకటరమణయ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి. ఆప్షన్ 1 సంస్కృతం, ఆప్షన్ 2 ప్రాకృతం, ఆప్షన్ 3 ఉర్దూ, ఆప్షన్ 4 కన్నడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బౌద్ధ మత ప్రభావిత నిర్మాణాలు ఉన్న ప్రాంతం. ఆప్షన్ 1 ధూళికట్ట, ఆప్షన్ 2 పనిగిరి, ఆప్షన్ 3 కీసరగుట్ట, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, జైన దేవాలయం ఎక్కడ ఉంది. ఆప్షన్ 1 వేములవాడ, ఆప్షన్ 2 కొలానుపాక, ఆప్షన్ 3 కోటిలింగాల, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సాంచి స్తూపాన్ని పోలి ఉన్నట్లు తెలంగాణలో బౌద్ధ స్తూపం ఉన్న ప్రాంతం. ఆప్షన్ 1 పనిగిరి, ఆప్షన్ 2 ధూళికట్ట, ఆప్షన్ 3 పెద్దబంకూర్, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బ్రహ్మదేవుడి ఆలయం ఎక్కడ ఉంది. ఆప్షన్ 1 హన్మకొండ, ఆప్షన్ 2 వేములవాడ, ఆప్షన్ 3 అలంపూర్, ఆప్షన్ 4 పైవన్నీ చోట్ల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువైపు నుంచి చూసినా అది మన వైపు చూస్తున్నట్లుగా కనిపించే నంది విగ్రహం ఎక్కడ ఉంది. ఆప్షన్ 1 వేయి స్తంభాల గుడి, ఆప్షన్ 2 రామప్ప గుడి, ఆప్షన్ 3 పిల్లలమర్రి శివాలయం, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలం నాటి చిత్రకళ దర్శనమిచ్చే ప్రాంతాలు. ఆప్షన్ 1 త్రిపురాంతం, ఆప్షన్ 2 నాగులపాడు, ఆప్షన్ 3 పిల్లలమర్రి, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రజలు ఏ జాతికి చెందినవారు. ఆప్షన్ 1 మౌర్య, ఆప్షన్ 2 చాణక్య, ఆప్షన్ 3 ద్రావిడ, ఆప్షన్ 4 ఆర్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సికింద్రాబాద్లోని లష్కర్ మహంకాళి ఆలయ బోనాలు ఏ మాసంలో జరుగుతాయి. ఆప్షన్ 1 ఆషాఢ మాసం, ఆప్షన్ 2 శ్రావణ మాసం, ఆప్షన్ 3 కార్తీక మాసం, ఆప్షన్ 4 ఇవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో వీరశైవ సైనికులకు ప్రేరణగా ఉన్న నృత్యం. ఆప్షన్ 1 భరతనాట్యం, ఆప్షన్ 2 కూచిపూడి, ఆప్షన్ 3 పేరిణి శివతాండవం, ఆప్షన్ 4 ఇవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పిచ్చకుంట్ల గీతాలు బుడబుక్కల గురించి పేర్కొన్న గ్రంథం. ఆప్షన్ 1 పండితారాధ్య చరిత్ర, ఆప్షన్ 2 విక్రమార్క విజయం, ఆప్షన్ 3 ఆది పురాణాలు, ఆప్షన్ 4 శివోహం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పండితారాధ్య చరిత్ర ఎవరి రచన. ఆప్షన్ 1 విద్యానాథుడు, ఆప్షన్ 2 పాల్కుర్తి సోమనాథుడు, ఆప్షన్ 3 హలుడు, ఆప్షన్ 4 పంపకవి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, బృహత్ శిలాయుగపు సమాధులను తెలంగాణలో మొదటగా ఎక్కడ గుర్తించారు.
ఆప్షన్ 1 బోధన్ నిజామాబాద్ జిల్లా, ఆప్షన్ 2 కోటిలింగాల కరీంనగర్ జిల్లా, ఆప్షన్ 3 వలిగొండ పూర్వపు నల్గొండ జిల్లా, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వలిగొండ బృహత్ శిలాయుగపు సమాధులను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 టాలెమీ, ఆప్షన్ 2 రాబర్ట్ బ్రూస్ ఫుట్, ఆప్షన్ 3 వివి కృష్ణశాస్త్రి, ఆప్షన్ 4 పైవానందరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను అధ్యయనం చేయడం. ఆప్షన్ 1 సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఆప్షన్ 2 సాల్వేజ్ ఆర్కియాలజీ, ఆప్షన్ 3 హిస్టారికల్ రీసెర్చ్, ఆప్షన్ 4 రిహాబిలిటేషన్ స్టడీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు అనే పుస్తక రచయిత. ఆప్షన్ 1 కె తిమ్మారెడ్డి, ఆప్షన్ 2 ఠాకూర్ రాజా రామ్ సింగ్, ఆప్షన్ 3 పి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 ఎంఎల్కే మూర్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.